గోదావరి నదిపై ప్రమాదకర స్థితిలో ఫెర్రీ బోటు నడుపుతున్న నిర్వాహకులపై అధికారులు సీరియస్ అయ్యారు. పోలవరం జిల్లా కోనవరం మండలంలో ఫెర్రీ బోటు నిర్వాహకులు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ప్రైమ్ 9లో ప్రసారమైన కథనంతో ఆఫీసర్లు స్పందించారు. వెంటనే బోట్ను సీజ్ చేసిన అధికారులు లైసెన్స్ పత్రాలతో కలవాలని ఆదేశించారు. లైసెన్సులు పరిశీలించిన తర్వాతనే బోటుకు అనుమతిస్తామని తేల్చెప్పారు. లైసెన్సులు లేకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఏదైతే పెర్రీపాట నిర్వహించారో పెర్రీపాటకు సంబంధించి కనీస అనుమతులు లేని బోటులు తిప్పుతున్నారని, అది ఎవరైతే పడవ నడిపేటోళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా లైసెన్సులు లేవని, అదే విధంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక విషయాల మీద ఎంపీడీఓకి సంబంధించిన అధికారులందరికీ ఫిర్యాదు చేసిన సందర్భంలో ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి అట్టి విషయంపై తగు చర్యలు తీసుకొని ఈరోజు బోట్లు ఆపడం జరిగింది. బోట్లు ఆపినందుకు ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు. అదేవిధంగా ప్రైమ్ న్యూస్ ఛానల్ వారు కూడా మంచి వార్త చేసిన సందర్భంలో ఈ సందర్భంగా అధికారులు స్పందించి తక్షణమే ఆ బోట్లు నిలుపుదల చేసి ఏదైతే భవిష్యత్తులో మళ్ళీ తిప్పే పడవల బోట్లు ఉన్నాయో వాటికి తగినటువంటి ఆధారాలు ఉండి లైసెన్సులు ఉంటేనే ఆ బోట్లను వెరిఫై చేసి మరీ తిప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్.